ప్రముఖ సింగర్ దిల్జిత్ సింగ్ కు తెలంగాణ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ శంషాబాద్ నోవెటల్లో జరిగే కాన్సర్ట్ లో మత్తు పదార్థాలను ప్రోత్సహించేలా పాటలు ప్రదర్శించకూడదని నోటీసులు అందించారు. అక్టోబర్లో ఢిల్లీ జేఎన్యూలో దిల్జిత్ కాన్సర్ట్ నిర్వహించారు. అందులో డ్రగ్స్, మద్యం, హింసను ప్రేరేపించే విధంగా దిల్జిత్ సింగ్ పాటలు పాడారు. దీనిపై తెలంగాణ అధికారులు ఛత్తీస్గఢ్ కు చెందిన ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఇవాళ జరగబోయే కాన్సర్ట్ లో అలాంటి పాటలు పాడొద్దని నోటీసులు జారీ చేశారు. ప్రముఖ సింగర్ దిల్జిత్ సింగ్ కు తెలంగాణ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించేందుకు మన ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ప్రముఖ పంజాబ్ పాప్ సింగర్ దిల్జిత్ సింగ్ కు తెలంగాణ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు శంషాబాద్ లోని నోవోటల్లో ఇప్పటికే కన్సర్ట్ షో కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ షోలో డ్రగ్స్ గానీ, మద్యం గానీ, వైలెన్స్, గన్ కల్చర్ ను ప్రేరేపించే విధంగా పాటలు పాడవద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత అక్టోబర్ లో ఢిల్లీలో జేఎన్యూలో నిర్వహించినటువంటి కాన్సర్ట్ షోలో దిల్జిత్ సింగ్ డ్రగ్స్, మద్యం, వైలెన్స్ ను ప్రేరేపించే విధంగా పాటలు పాడారని తెలంగాణ అధికారులకు చండీగఢ్ కు చెందినటువంటి ప్రొఫెసర్ ఫిర్యాదు చేయడంతో అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో పాప్ సింగర్ గా పేరు వచ్చినటువంటి దిల్జిత్ సింగ్ తన ఆర్గనైజ్ చేసేటువంటి షోస్ అన్నిటిలో కూడా ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్, హింసను ప్రేరేపించే విధంగానే ఈ యొక్క షోస్ అన్ని నడుస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు శంషాబాద్ లో నిర్వహించే షోలో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి. అలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒకవైపు నిర్వాహకులకు, ఆ సింగర్ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు 13 ఏళ్లు లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలను కూడా షోలో వాళ్ళని అక్కడ స్టేజ్ మీదకి అలౌ చేయకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలను వాడుకొని అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అలాంటివి చేయకుండా ఉండాలంటూ కూడా మరోవైపు నోటీసులో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. 13 ఏళ్లలో పిల్లలు 120 డెసిబుల్స్ కంటే ఎక్కువ ధ్వని స్థాయికి గురి కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. ఎందుకంటే WHO ఉన్నటువంటి ఆదేశాల మేరకు వీళ్ళు పెట్టేటువంటి సౌండ్స్ కావచ్చు, అక్కడ లైటింగ్స్, ఇవన్నిటినీ కూడా పరిమితికి మించి ఉన్నట్లయితే వాటిపైన చర్యలు తీసుకుంటామంటే కూడా ఒకవైపు పోలీసులు కావచ్చు, ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి నోటీసులో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి మరి సైబరాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే ఆ షోను పూర్తి స్థాయిలో చూస్తున్నారు. ఎక్కడైనా కూడా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. శంకరి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.